అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఫిబ్రవరి 28వ తేదీన. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాలకైతే ఎన్నికల సందర్భంగా పెన్షన్ గ్రాట్యుటీ ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చారు. అదేవిధంగా జీతాలు పెంచుతామని చెప్పారు. అంగన్వాడీలకు అండగా నిలబడతామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చింది. మరి దానికి సంబంధించి ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయడం, అంగన్వాడీ టీచర్ల ఆయాల పోస్టులు భర్తీ చేయడం, ఇక 164 పెండింగ్ సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయడం, అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇవ్వడానికి మరి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సంబంధించి నిధులు కేటాయించడం, ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులు కేటాయించడం, ఇక అద్దె భవనాలకు సంబంధించి సొంత భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా మరి నిధులు భారీ ఎత్తున కేటాయించే విధంగా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వివిధ శాఖల నుంచి ఈ బడ్జెట్కు సంబంధించి ఏ శాఖకు ఎంత మొత్తంలో నిధులు అవసరం అనేటువంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపి ఇక్కడ బడ్జెట్ కూర్పు అయితే జరుగుతుంది. మరి ఈసారి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్ కేటాయింపుల నుంచి కూడా ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. స్త్రీ శిశు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు అనుగుణంగా కేటాయింపులు జరపనున్నట్లు తెలిసింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కానీ, వారికి పెన్షన్ గ్రాట్యుటీ ఈ సంబంధించి కానీ కేటాయింపులు అయితే ఎక్కువ మొత్తంలో జరపలేదు. మరి కనీసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఫిబ్రవరి 28 ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి ఖచ్చితంగా ఒక కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి కనీస వేతనం 18,000 పెంచాలి. ఇక పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఇక ఎన్నో నెలలుగా బకాయిలు కూడా చెల్లించాలి. ఇక అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలి. ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీ చూస్తే పిల్లలకు ₹15 నుంచి 5కు పెంచాలి. బాలింతలకు ₹2.40 నుంచి ₹10 పెంచాలని అన్ని కేంద్రాలకు సంబంధించి ఎలాగూ ప్రజలందరికీ కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా మరి డబుల్ సిలిండర్ మంజూరు చేయాలి. ఫ్రీ గ్యాస్ ఇవ్వాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కాంపౌండ్ వాల్స్, ఈ విధంగా అంగన్వాడీల ఆధునీకరణకు, అంగన్వాడీ టీచర్ల ఆయాల సంక్షేమానికి ఈ 3.25 లక్షల కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టబోయే ఏపీ బడ్జెట్లో మరి కీలక ప్రకటన వెలువడుతుందని చెప్పి దాదాపు 1,10,000 మంది అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా అనేక సార్లు సమ్మె చేశాయి. తర్వాత ప్రభుత్వానికి డిమాండ్లు అయితే వినతి పత్రాలు అయితే ఇస్తూనే ఉన్నాయి. ఇక మార్చి 10న కూడా భారీ ఎత్తున మహాధరణ కూడా ఏపీ అంగన్వాడీ యూనియన్ పిలుపునిచ్చింది. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలు కూడా ఈ నెల మొత్తం మార్చి మొత్తం జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఈ బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో సంబంధించి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల ఆర్థికేతర సమస్యల పట్ల కూలంకుషంగా చర్చించి అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.